భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంపైన ప్రచారంలో విషయంలో ప్రభుత్వం అనుకూల మీడియాపైన టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఇక భోగాపురం విమానాశ్రయాన్ని అతిశక్తులతోటి వర్ణిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. విమానాశ్రయం నిర్మాణాన్ని వ్యాఖ్యటంతో పోలుస్తూ రాస్తున్న కథనాలు వాస్తవ పరిస్థితులకు దూరంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఉత్తరాంధ్ర ప్రజల అసలు సమస్యలను పక్కన పెట్టి కేవలం రాజకీయ ప్రచారానికి ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు. ఇటువంటి ప్రచారాలను ప్రజలు నమ్మొద్దని భూమన కరుణాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. వారం రోజులుగా తెలుగుదేశం పార్టీ విషపు పుత్రికలు, పచ్చ పత్రికలు భోగాపురం విమానాశ్రయాన్ని గురించి రాస్తున్న రాతలు రాజు యొక్క బట్టతలను చూసి సూర్యుడి కంటే మెరిసిపోతున్నది అని ఎంతగా పొగిడేటువంటి మనుషులు ఆ రోజుల్లో ఉన్నారో వాళ్లే ఆశ్చర్యపోయే రీతిలో భోగాపురం విమానాశ్రయంలో అలా భోగాపురం వైకుంఠాన్నే తలపిస్తోందని, అక్కడ విమానాలు దిగేటప్పుడు సముద్రపు హోరు, జలపాతాల జోరు, అరకు అందాల హొయలు ఏమి పొగడ్తలండి. ఉత్తర ద్వారాలు తెరిచారట. అంటే వెంకటేశ్వర స్వామికి, శ్రీ మహావిష్ణువుకు వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఉత్తర ద్వారాలు ఏ రకంగా తెలుస్తారో ఆ రకంగా ఈ ఉత్తర ద్వారాలు తెరిచినట్టుగా ఈ పచ్చపత్రికలు రాస్తున్నటువంటి తీరు ఎంత దుర్మార్గంగా ఉంది అంటే, వీళ్ళు చెక్కితే విగ్రహం, జగన్మోహన్ రెడ్డి గారు చెక్కితే ఉత్త రాతి బొమ్మ, వీళ్ళు పొగిడితేనే అది వైకుంఠం. వారం రోజులుగా